హలో, ఫోన్ చేస్తే లేరంటారు, మనుషులు వస్తే దొరకరు. ఇవాళ ఐసా పైసా తేల్చుకున్నామన్నారు రెడ్డి గారు. ఎవరయ్యా మీరు భోజనాల గదిలోకి వచ్చేసి? డబ్బు ఇవ్వకపోతే బెడ్రూమ్ లో కూడా వస్తామండి, మర్యాదలో నిలబెట్టుకునేదాకానే. ఎవరయ్యా మీరు అంటుంటే? అరువు మీద పీకల దాకా తాగిన వాళ్ళు ఎవరు నువ్వనే అంటారు. మా బ్రాందీ షాపుకి మీరు 85,000 బాకీ. బ్రాందీ షాప్? గిరీశం, జయరాం, నాయనా కాస్త బయట నుంచోండి, వాళ్ళు వస్తారు. బయట నుంచి అడిగే లిమిట్ దాటిపోయిందమ్మా. ఏమిట్రా సారా కంపెనీ వాళ్ళకి డబ్బు ఇవ్వాలట? అవును, 85,000. నా కొడుక? తమరు తాకపోవచ్చు గాని మీకోసం వచ్చిన వారికి పార్టీలు ఇవ్వటం మర్యాద చేయడం తప్పదు కదా. ఇదిగో అదిగో అంటుండగానే కష్ట పెరిగినట్టుంది. మీరు వెళ్ళండి, రాజావారు రేపు చెక్కు పంపిస్తారు. నా దగ్గర డబ్బు లేదు. ఉన్నా ఇలాంటి దరిద్రపు కొట్టు వాటికి ఇవ్వను. అడ్డమైన గాడిద కొడుకులకి తగలేస్తారు. కన్న కొడుకు అడిగితే ఎక్కలేని దరిద్రాలు వస్తాయి. జయరాం, ఏమిటా వాగుడు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తాగున్నావా? నా దగ్గర రూపాయి కూడా లేదురా. లేదంటే ఎవడు నమ్మడు. ఎక్కడో దాచుంటావు. మా తాతలు నీకోసం లంక బిందెలు దాచలే. తీ, ఆ డబ్బంతా తీ. నా దగ్గర దమ్మిడి కూడా లేదురా. ఉన్నదంతా గిరీశానికి అప్పు చెప్పారు కదరా. బాగుందండి, ఇది బాగుంది. మహాప్రభో, కలియుగ దానకర్ణ, సరిగ్గా పెళ్లి ముహూర్తానికి 25,000 పువ్వుల్లో పెట్టి పంపించారు. మహాప్రభో, జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను. తిరుపతి వెళ్ళొచ్చాక మహాప్రసాదంతో మీ దర్శనం చేసుకుంటాను. వెళ్ళొస్తా మహానుభావ. నేనెక్కడిచ్చాను? నేనెప్పుడిచ్చాను? అదే ఇచ్చిన దానం గుట్టుగా ఉంచుకోవటం ఇలాంటి మహాపురుషులకే చెల్లు. 1000 ఏళ్లు చల్లగా ఉండాలి. రండి. దరిద్రం అంతా నా కర్మ. ఇలాంటి భజనగాలకి 25,000 ఇస్తావా? కన్న కొడుకుని బజార్లో పెట్టి తిరుగుతుంటే దమ్మిడి లేదంటావా? ఏ జన్మలో పాపం చేశాను? ఇలాంటి చోట పుట్టాను. నన్ను జైల్లో పెట్టడం కాదు, రాజాగారి కొడుకు దొంగ వెధవా అని ఊరంతా దండోరా వేస్తాను. నేను ఈ పెళ్లికి డబ్బు ఇవ్వలేదు. ఒట్టు ఈ మీద ఒట్టు ఇవ్వలేదు. బ్రెయిన్ డ్యామేజీ అది పాపం. ఇంకో నిమిషంలో మీరు డబ్బు ఇవ్వకపోతే రాజాగారి బ్రెయిన్ లాగే మీ ఆయువు పట్ల అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఏంటి బ్రదర్స్, సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? అదే డబ్బు గురించి జోకులు చెప్పుకుంటున్నాం. ఎంత? 85. అవునరా. రసీదు రాయ్. రెడీ. చిల్లరుంచుకో. చిత్తం, బాకీ చెల్లు. బాకీ చెల్లు, డబ్బులు చెల్లు. తమ్ముడు, ఏమిట్రా ఇదంతా? కథంతా చెప్పడానికి టైం లేదు, మనకు మంచి రోజులు వచ్చాయి. దట్స్ ఆల్. రా కారెక్కు. సంగతి చెప్పరా. మన కోటకు మంచి గిరాకీ వచ్చింది. ఓ తమిళ షావుకార్ కంపెనీ ఇక్కడ 5 స్టార్ హోటల్ కడతాడట. మన కోట చుట్టూ ఉన్న తోట మొత్తం 2 కోట్ల రూపాయలకు బేరం కుదిరింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. పద మరి. ఆ జయరాం, నువ్వు వద్దులే, నాన్నగారికి సేవలు చేస్తూ ఉండు. నేను తమ్ముడు వెళ్ళి నాన్న జయకృష్ణ. అబ్బే మీరెందుకులేండి, వాడు నేను సంతకం పెట్టాలి. అగ్రిమెంట్ రాశాక నాన్నగారి చేత పెట్టిస్తాం. రారా. ఒకటే పెట్టి వెళ్ళండి, మళ్ళీ నా కోసమే పరిగెట్టుకొస్తారు. మీ తండ్రి కొడుకులు కోడలు అమ్మ పెట్టినా విలువ లేదు. ఈ ఆస్తి మొత్తం ఒక్క నా చేతిలో ఉంది. రాజావారు నాకు ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ టర్నామా ఇచ్చారు. నా దస్కత్తులు ఎంతే ఏవి చెల్లదు నాన్న. అయినా ఇలాంటి పెద్ద డీల్స్ కి మీలాంటి గట్టి బుర్ర ఉండాలండి. బ్రిలియంట్, దట్ ఈజ్ మై జయకృష్ణ. చూడు, రాత్రిపూట 50 లక్షలు మూసుకెళ్ళడం అంత మంచిది కాదు. చిల్లర ఖర్చుకో 1,00,000 జేబులో వేసుకెళ్దాం. అది నాకు ఇస్తే లోన్ లాకర్లో పెడతాను. చూసారా, దట్ ఈస్ గిరీశం. సెక్రటరీ జపాన్.